వైసీపీ నాయకురాలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు లక్ష్మీ పార్వతి అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటు బాగా పెరిగిపోవడం వల్ల ఆమె అస్వస్థతకు గురైనప్పటికీ సకాలంలో వైద్య సహాయం అందడం వల్ల ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఆమెకు బీపీ మరీ పూర్తిగా తగ్గిపోయినప్పటికీ కొంత అదుపులోకి వచ్చినట్లు సమాచారం. బీపీ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు బీపీ మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలని, ఆవేశంతో ఆక్రోశంతో రగిలిపోయే విషయాలేవి ఆలోచించకుండా ఉండాలని, అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతనలో గడిపితే బాగుంటుందని ఆమెకు వైద్యులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. లక్ష్మీ పార్వతి గత కొన్నేళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా ఉన్నారు. తల్లి తర్వాత తల్లి స్థానంలో ఆమె జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో ఆస్థాన విద్వాంసురాలుగా ఆమె ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఏ నిమిషమైనా కెమెరా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టిపోయడానికి అందుబాటులో ఉంటున్నారు. గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడిని ఎన్టీఆర్ కుటుంబాన్ని తిట్టిపోయడంలో, శాపనార్థాలు పెట్టడంలో ఆమె నిమగ్నమై ఉన్నారు. దీని ద్వారా ఆమెకు నెల నెల లభించే గౌరవ వేతనాన్ని గౌరవంగా అందుకుంటున్నారు. మొన్న మధ్య వరకు ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి అయినప్పటి నుంచి ఆమె బీపీ అదుపు తప్పిందని తెలుస్తోంది. ఎన్ని మందులు వాడినా ఆమె బీపీ పూర్తిగా అదుపులోకి రావడం లేదని సమాచారం. ఈ ఎలక్షన్లలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని, జగన్ ఛానల్ ద్వారా తనకు మరో 5 ఏళ్ల పాటు గౌరవం, దానితో పాటే గౌరవ వేతనం కూడా లభించే అవకాశం ఉంటుందని ఆమె భావించారు. అయితే చంద్రబాబు గెలవడంతో ఆమె ప్లానింగ్ మొత్తం తలకిందులైంది. అందుకే అప్పటి నుంచి ఆమెలో బీపీ భరతనాట్యం చేస్తోందని తెలుస్తోంది. చంద్రబాబు గురించి, ఎన్టీఆర్ కుటుంబం గురించి ఆలోచించడం మానుకోవాలని ఆమె సన్నిహితులు సూచించినప్పటికీ ఆమె వినడం లేదని, అందుకే ఆమెలో బీపీ టాప్ గేర్కి వెళ్ళినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఓడిపోవాలని తను ఎంత తపస్సు చేసినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా తాననుకున్నది జరగకపోవడం కూడా ఆమె బీపీ బౌండరీ దాటడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అని వైద్యులు చెప్తున్నారు. అయితే ఆమెకి ఏమీ కాదని, ఆమె 100 ఏళ్లు బతికే చిరాయువు అని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.